లలితాదేవి విల్లు చెరుకుతో చేయబడిందని మీకు తెలుసా? అందులో మన మనస్సును జయించే రహస్యం దాగి ఉంది. లలితా సహస్రనామంలోని 10వ దివ్యనామం మనోరూపేక్షు కోదండ. అమ్మ తన ఎడమ చేతి పైభాగంలో చెరుకుతో చేసిన విల్లు పట్టుకుంటుంది. ఆ విల్లే మన మనస్సుకు సంకేతం. చెరుకు వలె మన మనస్సు కూడా బయటకు గరుగ్గా కనిపిస్తుంది, కానీ లోపల అది మధురమైనది. ప్రేమ, ఆనందం, దయ, మాతృత్వం, స్నేహం ఇవన్నీ మనసు నుండి చెరుకు రసంలా పొంగి వస్తాయి. విలువిద్యలో బాణం ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించేది విల్లు. జీవితంలో కళ్ళు ఏమి చూడాలో, చెవులు ఏమి వినాలో, చేతులు ఏమి చేయాలో నిర్ణయించేది మన మనస్సు. ఇంద్రియాలు బాణాలు, మనస్సు విల్లు. ఒక బాలింత్రాలు తన బిడ్డ ఏడుపు విన్న వెంటనే మనసు మాతృత్వంతో నిండిపోతుంది. అప్పుడు టీవీ గుర్తురాదు, ఏసీ పట్టదు. అన్నీ వదిలేసి బిడ్డ దగ్గరకు పరిగెత్తుతుంది. అదే మనస్సనే శక్తి. అమ్మ ఈ నామం ద్వారా చెప్పే రహస్యం ఏమిటంటే, ఇంద్రియాలతో పోరాడకు, మనసుకు సరైన భావాన్ని ఇవ్వు, చదువులో శ్రద్ధ పెట్టు, పనిలో బాధ్యత చూపించు, ఇంట్లో ప్రేమతో ఉండు. ఈ భావాలన్నీ కఠినమైనవి కావు, చెరుకులాగా తీయగా ఉంటాయి. అమ్మ చూపించే మార్గం కష్టమైనది కాదు, మధురమైనది. చెరుకు విల్లు పట్టుకున్న అమ్మకు నమస్కరిద్దాం. మనోరూపేక్షు కోదండ. మనసు అనే శక్తివంతమైన ఆయుధాన్ని చేతిలో పట్టుకున్న జగన్మాతకు వందనం. ఓం శ్రీ లలితాంబికాయై నమః.